బాపట్ల జిల్లా రేపల్లెలో వరసిద్ధి వినాయకుని నూతన గుడి నిర్మాణానికి మోపిదేవి వెంకటరమణారావు శంకుస్థాపన చేశారు. గుడి శిథిలావస్థను చేరుకుందని గత కొద్ది రోజుల క్రితం ట్రస్ట్ బోర్డు సభ్యులు మోపిదేవి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆలయాన్ని పునరుద్ధరించేందుకు మోపిదేవి పూనుకున్నారు. ప్రముఖ దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన వరసిద్ధి వినాయకుని నూతన గుడి నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారితో మాట్లాడి 26 లక్షల రూపాయలను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇంకా ఆలయ నిర్మాణం పూర్తి అవడానికి కావాల్సిన మొత్తం ప్రభుత్వం నుంచి లేక తన ఎంపీ గ్రాంట్స్ నుంచి కేటాయించే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పి గతంలోనే ఒక ప్రయత్నం చేసినప్పుడు కూడాను ఆనాడు ఫలించకపోయినప్పుడు కూడా పెద్దలందరి యొక్క ఈ ప్రాంత పెద్దలందరి యొక్క సహకారం, కమిటీ పెద్దల యొక్క సహకారం, వాటితో పాటుగా ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి కొంత నిధులు ప్రస్తుతానికైతే 26 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ముందు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి అంచనాలకు అనుగుణంగా అది 50 లక్షలమని 60 లక్షలమని ఎంతైతే అంతవరకు కూడాను ప్రభుత్వం నుంచి అవసరం అనుకుంటే నా ఎంపీ నిధుల నుంచి కూడా కొంత కేటాయించి ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక మేరకు, ప్రజల యొక్క ఆలోచనల మేరకు ఈ దేవాలయాన్ని పూర్తిగా తీర్చిదిద్ది ఈ ప్రాంత ప్రజలకి అందిస్తామని చెప్పి మరి ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీనిస్తూ మరి ఈరోజు దేవాలయ పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. కాబట్టి కమిటీ పెద్దలు మరి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఎక్కువ కాలం దీన్ని పొడిగించకుండా సాధ్యమైనంత త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.